హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎఫ్టీవీ ఛానల్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం విజిట్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తప్పకుండా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో దట్ మీరు మా నోటిఫికేషన్స్ని ఎప్పుడు కూడా మిస్ అవుతూ ఉంటారు. ఇక ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా? ఈరోజు మీ అందరి కోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది తెచ్చాను. ఏంటంటే మీరు లాస్ట్ వీడియోలో ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో తెలుసుకున్నారు విప్స్ వ్యాలెట్ గురించి. సో ఈరోజు ఆ యాప్ గురించి మీతో పరిచయం చేయబోతున్నాను. సో క్లియర్ అండ్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఈరోజు మీకు మీ ముందుకు తీసుకొని వచ్చాము. సో మీకు ఏ డౌట్స్ కూడా ఉండకుండా స్టార్టింగ్ నుంచి ఎలా రిజిస్టర్ అవ్వాలో, ఎలా సర్వీసెస్ ఉపయోగించుకోవాలో, ఎలా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలో, సో టోటల్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ఈరోజు చెప్పబోతున్నాం అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో టాపిక్ స్టార్ట్ చేయక ముందుగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే మీరు ఇంతకుముందు నేను లాస్ట్ వీడియోలో మీకు 2 స్క్రీన్స్ తెచ్చాను కదా. సో 1 స్క్రీన్లోనేమో మేల్ వాయిస్, వన్ స్క్రీన్లోనేమో మీకు ఫీమేల్ వాయిస్ వచ్చింది. సో అదే రీతిగా ఈరోజు కూడా 2 స్క్రీన్స్ అయితే తీయట్లేదు, బట్ మీకు 1 మొబైల్ చూపిస్తాము, బట్ ఎట్ ఏ టైం చూపించము, ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాం. సో మీరు ఎలా రికగ్నైజ్ అవ్వాలంటే, మీకు ఫీమేల్ వాయిస్ వచ్చిందంటే అది వేరే ఫోన్ అండ్ మేల్ వాయిస్ వస్తే అది వేరే ఫోన్ అనమాట. సో నేను ఇప్పుడు నా మొబైల్లో మేల్ వాయిస్ వస్తుందన్నమాట. అంటే నేను వాడే యాసెస్ జెన్ఫోన్ 5 మొబైల్. సో మీకు శాంసంగ్ గ్యాలక్సీ M30s గుర్తుపడితే మీరు దాంట్లో మీకు ఫీమేల్ వాయిస్ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ రీతిగా మీరు గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ముందుగా నేను ఆల్రెడీ విప్స్ వ్యాలెట్ అనే యాప్ని ఇన్స్టాల్ చేశాను. లెట్స్ షో యూ దట్. చూడండి, విప్స్ వాలెట్ అనే యాప్ని నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఒక పిన్ అడుగుతుంది ఓపెన్ చేయడానికి. సో నేను ఈ పిన్ ఎంటర్ చేసి యాప్ని అప్లికేషన్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో నేను నా పిన్ ఎంటర్ చేయగానే యాప్ అప్లికేషన్ ఓపెన్ అయింది. సో ఓపెన్ అయిన తర్వాత నేను ఈ యాప్ని ఆల్రెడీ ఫ్యూ వీక్స్ నుంచి బిఫోర్ నుంచే నేను యూజ్ చేస్తున్నాను. సో అదే క్రమంగా ఈరోజు మీకు కంటిన్యూస్గా చూపించాలనుకుంటున్నాను. బట్ మీరు ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా ఆపరేట్ చేయాలి అది కూడా చూపిస్తా అన్నారు. మళ్ళీ ఏమో మీరు యాప్ మధ్యలో నుంచి చూపిస్తామని అంటున్నారు అని అనుకుంటున్నారా? ఏం టెన్షన్ పడకండి, మీకు నేను చెప్పింది చూపిస్తాను. ఇక్కడ మీకు ఏది చూపిస్తామన్నాం ఖచ్చితంగా చూపిస్తాం. ఓకేనా? సో ఇప్పుడు నేను వేరే మొబైల్లో, అంటే ఫీమేల్ వాయిస్లో వచ్చే మొబైల్లో నేను ఈ నా రిఫరల్ లింక్ని నేను సెండ్ చేస్తాను. సో ఆ రిఫరల్ లింక్ ఎలా సెండ్ చేయాలో ఫస్ట్ అది చెప్తున్నాను, వినండి. తర్వాత మీకు స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంట్లో ఇన్స్టాల్ అయ్యేటప్పుడు. సో ఇప్పుడు నేను కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మొబైల్ అని ఇక్కడ చూడండి, మొబైల్ DTH ఇవన్నీ ఉన్నాయి ఇందులో. ఇక్కడ మీకు 1 2 3 4th రోలో ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ మీకు ఇన్వైట్ అండ్ ఎర్న్ అని చూడండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది అనమాట. సో పేజ్ ఈ విధంగా రాగానే మీరు ఏం చేస్తారంటే, ఇలా మీకు కిందికి స్క్రోల్ అయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. లెట్స్ షో యూ దట్. ఇక్కడ మీకు ఒక బటన్ ఉంది చూడండి, ఇన్వైట్ నౌ బటన్. ఇప్పుడే చదివింది కదా, ఇన్వైట్ నౌ బటన్ ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫ్యూ ఆప్షన్స్ వచ్చాయి చూడండి. మీరు మెసేజింగ్ లో సెండ్ చేస్తారా, క్రియేట్ మూవీలో సెండ్ చేస్తారా, క్రియేట్ స్లైడ్ షోలో సెండ్ చేస్తారా, లేదంటే ఇప్పుడు మనం వాట్సాప్లో సెండ్ చేస్తాం కాబట్టి నేను ఇప్పుడు వాట్సాప్లో సెండ్ చేయాలనుకుంటున్నాను. సింపుల్గా వాట్సాప్ క్లిక్ చేయండి. సో వాట్సాప్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ వాట్సాప్ చాట్ వచ్చింది. సో నేనైతే ఒక చాట్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. 1 minute. సో నేనైతే ఒక చాట్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోబోతున్నాను. సో సెలెక్ట్ చేసుకొని దానికి నేను ఈ రిఫరల్ లింక్ అనేది సెండ్ చేస్తాను. 1 minute. ఇక్కడ చూడండి. సో సెండ్ అయితే కొట్టేశాను. సో సెండ్ క్లిక్ చేసిన తర్వాత
ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది. మన రిఫరల్ లింక్ వాళ్ళకి షేర్ అవుతుంది. ఓకే, కన్ఫర్మ్ సెండ్ బటన్ మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అది షేర్ అయిపోయింది. సో ఇప్పుడు నేను ఆ మొబైల్లో ఇప్పుడు వీడియో స్క్రీన్ రికార్డర్ ఇది క్లోజ్ చేసి మీకు ఇంకా ఆ మొబైల్లో చూపిస్తాను. ఓకేనా, లెట్స్ గో. సో ఇప్పుడు వాట్సాప్లో ఆ రిఫరల్ లింక్ ఏ చాట్లో వచ్చిందో అది నేను చూసి మీకు ఆ రిఫరల్ లింక్ చూడండి ఈ చాట్లో వచ్చింది. సో నేను ఈ రిఫరల్ లింక్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో వన్స్ క్లిక్ చేయగానే నన్ను ప్లే స్టోర్ చూసారా, అది ఆటోమేటిక్ గా చదివింది. ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉందా, ఇన్స్టాల్ బటన్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే యాజ్ యూ కెన్ సీ మీకు అప్లికేషన్ అయితే ఇన్స్టాలింగ్ అని పడింది. ఇన్స్టాలింగ్ ఓకే. సో యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. సింపుల్ గా ఓపెన్ బటన్ ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్ edit box, next last name edit box, next email edit box, email ID, next mobile number edit box, next 7,032,000 mobile number edit box, 7 mobile number edit box, sign up ఎవరి ద్వారా జాయిన్ అయ్యాం సో వాళ్ళ రిఫరల్ నెంబర్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ 7 enter password eg enter pin code edit box, ఎంటర్ పిన్ కోడ్, tap to enter text, tap ఇక్కడ మీకు submit button, ఈ సబ్మిట్ tap to activate, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ వస్తుంది. ఆ పేజ్ ఏంటో నేను చూపిస్తాను. ఫస్ట్ ఈ డీటెయిల్స్ అని ఇవ్వాలి. సో మీరు కూడా ఇవ్వండి. నేను sign up, ఓకేనా. సో లెట్స్ షో యూ ఇన్ నెక్స్ట్ పేజ్. సో యాజ్ యూ కెన్ సీ ఇక్కడ మనకి నెక్స్ట్ పేజ్ వచ్చింది. నేను డీటెయిల్స్ అని ఎంటర్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేయగానే ఇక్కడ వెరిఫికేషన్ అడుగుతుంది. సో నాకు నేను ఎంటర్ చేసిన కోడ్కి ఇక్కడ వెరిఫికేషన్ వచ్చింది 41 seconds, tap to activate, నేను వెరిఫై కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ వెరిఫై కొట్టేస్తాను. కొట్టేగానే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే మీరు పాస్వర్డ్ కొంతమందికి ఎంటర్ చేస్తుంటే అది యాక్సెప్ట్ చేయదు. అది ఎందుకంటే నేను చెప్తున్నాను వినండి. మీ పాస్వర్డ్ వచ్చేసి మీ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నేమ్ సెలెక్ట్ చేసుకుందాం, సురేష్ అనుకుందాం. సో SURESH@123. సో ఇదన్నమాట. లేకపోతే మీరు నేమ్ నరేష్ అనుకోండి, నరేష్ @123. సో ఇందులో మీకు అర్థమైంది ఏంటి, @ కంపల్సరీ ఉండాలి. @ తర్వాత నేమ్ ఒక 2-3 నెంబర్స్ కంపల్సరీ ఉండాలి. సో మీ నేమ్ అయితే స్టార్టింగ్ మీరు ఏం పెట్టుకుంటారో అది పెట్టుకోండి. సో ఎంటర్ చేస్తే అలాగైతేనే పాస్వర్డ్ తీసుకుంటుంది. 8 క్యారెక్టర్స్ ఉండాలి పాస్వర్డ్లో. సో గుర్తుంచుకోండి, అప్పుడైతే తీసుకుంటుంది. ఓకే, లెట్స్ ఎంటర్ వెరిఫికేషన్ కోడ్ అండ్ వెరిఫై అవర్ నెంబర్. ఓకే, సో వెరిఫై చేసిన తర్వాత చూద్దాం. సో నేను వెరిఫై క్లిక్ చేసేటప్పుడు నాకు ఒకటి అడిగింది, అలౌ పర్మిషన్స్. సో ఆ పర్మిషన్స్ అనేవి నేను ఇచ్చేసాను. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ నన్ను ఒక కోడ్ పెట్టుకోమంటుంది 4 digitsలో. ఆ కోడ్ ఎంటర్ చేస్తేనే మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఆ కోడ్ నేను పెట్టుకుంటాను. ఓకేనా. సో నేను కోడ్ నేను ఒక పిన్ నెంబర్ ఎంటర్ చేశాక కూడా నన్ను పిన్ సెట్టెడ్ అని అడిగింది. తర్వాత ఫ్యూ మళ్ళీ పర్మిషన్స్ అడిగింది. నేను మళ్ళీ పర్మిషన్స్ ఇచ్చేసాను. సో వచ్చిన తర్వాత నాకు ఈ విధంగా పేజ్ అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సరే, మనం రెఫరల్ చేసాము, మనకి ప్రాఫిట్ ఏంటి రెఫరల్ చేసినందుకు అని మీకు డౌట్ రావచ్చు. చెప్తాను వినండి. మీరు రెఫర్ చేస్తే మీకు ఒక 50 షాపింగ్ పాయింట్స్ అండ్ మీ ఫ్రెండ్స్కి ఒక 50 షాపింగ్ పాయింట్స్. 1 షాపింగ్ పాయింట్ ఈక్వల్ టు 1 రూపీ అని మీరు లాస్ట్ వీడియోలో తెలుసుకున్నారు. ఓకేనా. సో ఆ 50 పాయింట్స్ వచ్చాయో లేదో చూద్దాం ఇప్పుడు. అలాంటప్పుడు చూడాలి అని అనుకుంటారా, ఇక్కడ చూడండి మీకు కింద రైట్ సైడ్ కి అకౌంట్ అని ఉంటుంది చూడండి. సో అకౌంట్ ని ఇక్కడ చూడండి మీకు 50 షాపింగ్ పాయింట్స్ అనేవి చూపిస్తున్నాయి. షాపింగ్ పాయింట్స్ 50.0. సో 50 పాయింట్స్ అనేవి మనకు వచ్చేసాయి. ఇక్కడ చూడండి ఇది అడిగింది అనమాట మనకి. స్టార్టింగ్ లో నేను వెరిఫై పర్మిషన్స్ అన్ని ఇచ్చినప్పుడు యాప్ లో ఓపెన్ అయ్యే ప్రతిసారి మనకి ఇది అడుగుతుంది. స్కిప్ క్లిక్ చేయండి. సో ఇప్పటికైతే నేను స్కిప్ క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు కేవైసీ అప్డేట్ అప్పుడే అవసరం లేదు. మీరు అప్డేట్ చేసుకుంటే చేసుకోవచ్చు, బాగుంటుంది. బట్ ఇప్పుడు నేను చేసుకోవట్లేదు, ఐ విల్ డూ లేటర్. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ఇక్కడ చాలా సర్వీసెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూడండి మీకు మన ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే అసలు ఏంటి ప్రాఫిట్ అని అడుగుతారు చాలామంది.
సో ఈ యాప్లో మీరు కనుక ఎక్కువ మనీ సంపాదించుకోవాలి అంటే మీరు thumbnail లో చూసి ఉంటారు అన్లిమిటెడ్ మనీ ఎర్నింగ్ యాప్ అని ఉంది. సో చాలామంది అదే చూసి వచ్చారనుకుంటున్నాను, బట్ సమ్ పీపుల్ అలా కాదులేండి. సో నేను జస్ట్ అడుగుతున్నాను, ఓకేనా. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ప్రైమ్ మెంబర్షిప్ ఎలా తీసుకోవాలో నేను చెప్తాను, వినండి. ఐ షో యూ దట్ ఆప్షన్ ఆల్సో, అది ఎక్కడ ఉంటుందో క్లియర్గా మీకు చెప్తాను. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ మీకు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే ప్రాఫిట్ ఏంటి అదంతా మీకు ఫస్ట్ చూపిస్తాను. సో తర్వాతనే మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుందాం. సో ఇక్కడ మీకు ఫస్ట్ ఇక్కడ ఏముంది, Selected home. Tap హోమ్ to activate. నెక్స్ట్ Gift card. Tap to activate. నెక్స్ట్ Unlabeled button. అన్లేబుల్ Tap to బటన్ activate. కింద డౌన్ లో అనమాట. సో ఈ అన్లేబుల్ బటన్ వచ్చేసి ప్రైమ్ అనమాట, దాని మీద ప్రైమ్ అని ఉంది. సో మీకు టాక్ బ్యాక్ లో అన్లేబుల్డ్ అని చదవచ్చు. ఇంతకీ టాక్ బ్యాక్ తో ఎందుకు చేస్తున్నారు మీరు అని మీకు డౌట్ రావచ్చు. వినండి, యూట్యూబ్ మొత్తంలో చూడండి, మొత్తంలో అంటే ఐ డోంట్ నో, బట్ తెలుగు వీడియోస్ నేను చాలా సర్చ్ చేశాను, బట్ నాకు టాక్ బ్యాక్తో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఒక్కటి కూడా కనిపించలేదు. సో వాళ్ళ కోసమే నేను పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని డిసైడ్ అయ్యాను. సో అందుకే మీకు టాక్ బ్యాక్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే నార్మల్ వాళ్ళకి అర్థమవుతుంది, అండ్ విజువల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ వాళ్ళకు కూడా ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు అండర్స్టాండ్ అవుతారని నేను టాక్ బ్యాక్తో చేశాను. సో ఇక్కడ అన్లేబుల్ బటన్ని క్లిక్ చేయండి, దాని మీద ప్రైమ్ అని ఉంది. సో క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, విప్స్ బికమ్ ఏ ప్రైమ్ మెంబర్ నౌ జస్ట్ అట్ ₹1995. చూడండి ఇక్కడ Become a Prime member now, just at Rs.1995.0. Tap to activate. ₹1995 పెట్టి మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలనంటే అమ్మో ₹1995 పెట్టి మినిమం అంటే మనకి అప్రాక్సిమేట్లీ మనకి ఇక్కడ దగ్గర ₹2000 స్పెండ్ చేయాలా అని అనుకుంటారు. సో వినండి, మీరు ₹2000 స్పెండ్ చేస్తున్నారు, ఓకే, అందులో ₹5 తక్కువ 2000 అనుకుందాం, ఓకేనా. సో ఆ ₹2000 వచ్చేసి మీకు వితిన్ మీరు 2 monthsలో మీ మనీ రికవర్ అవుతుంది. అండ్ ఇది తీసుకోవడం వల్ల ప్రాఫిట్ ఏంటంటే మీకు రోజు ₹7 చెప్పున మీ వ్యాలెట్లో యాడ్ అయితే మీరు చూసినా చూడకపోయినా. సో ఈ ₹7 గెట్ వర్చర్ అని ఉంది చూడండి ఇక్కడ. Unlabeled button. Tap to activate. సో ఆ టాక్ బ్యాక్ చదువుతలేదు, బట్ నేను చదివి వినిపిస్తున్నాను. మీరు ఒకవేళ మీరు చూడగలిగితే మీరు చూడొచ్చు, గెట్ వల్చర్ అని ఉంది కింద. సో ₹4000 మీకు వల్చర్ అనేది వస్తుందన్నమాట. సో ఆ వల్చర్ వచ్చేసి మనకి ₹7 రోజు మార్నింగ్ వస్తుంది కదా, అది మనకి 19 months యాడ్ అవుతుంది అనమాట. సో 19 months మనము అంటే మీరు పే చేసింది ఎంత, 1995, మీకు వచ్చేది ఎంత, 4000. సో ఇది ప్రాఫిటా లాసా? ప్లస్ ఇది కాక మీరు మీ కింద ఎవరైనా జాయిన్ అయినప్పుడు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఇమీడియట్గా ₹360 మీ అకౌంట్లో యాడ్ అవుతాయి. అలా మీరు ఒకటే రోజు అని కాదు, మీరు అలా ఎప్పుడైనా సరే ఒక 3 యాడ్ చేసినా మీ మనీ మీకు రికవర్ అవ్వవా? 3 వేసుకోకపోతే 4 వేసుకోండి. సో ఒకవేళ మీరు ఎవరిని జాయిన్ చేయకపోయినా కానీ మీ మనీ మీకు రికవర్ అవుతాయి అని నేను 100% షూర్ ఇస్తున్నాను. అండ్ ఇలాంటి చాలా కంపెనీస్ వచ్చాయండి, మేము నమ్మము ఇవన్నీ అని అంటారు చాలామంది. సో బట్ ఇక్కడ మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాము. అండ్ మీకు కావాలంటే PDF కూడా ప్రొవైడ్ చేస్తాం. మా నెంబర్కి కాంటాక్ట్ అవుతాయి. మీకు కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇచ్చాము. అలాగే మీకు యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే రిఫరల్ నెంబర్ కూడా కింద ఇచ్చాము. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ ప్లే స్టోర్లో యాప్ తీసుకెళ్తుంది. అందులోంచి మీకు యాప్ ఇన్స్టాల్ చేయండి. మీరు డైరెక్ట్ మాకు ప్లే స్టోర్లో యాప్ తెలుసు అని ప్లే స్టోర్లో నుంచి ఇన్స్టాల్ చేసుకుంటే మీకు రిఫరల్ లింక్ ఏది ఎంటర్ చేయాలో అర్థం కాదు. కాబట్టి బెటర్ టు గో త్రూ దిస్ లింక్ ఓన్లీ అని చెప్తాను, ఓకేనా. సో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ నుంచే మీరు వెళ్తే అక్కడ మీకు రిఫరల్ లింక్ నెంబర్ ఏమీ అడగదు. సో ఓకే, ఇప్పుడు మనము జస్ట్ బికమ్ ఏ ప్రైమ్ మెంబర్ నౌ ఎట్ జస్ట్ ₹1995 అని ఉంది కదా. Become a Prime member now, just at Rs.199. దీన్ని క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మీకు పర్చేస్ కార్డ్ సమరీ టోటల్ $1995 అని చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ నుంచి మీరు మీ విప్స్ వ్యాలెట్లో అంటే ఇప్పుడు చూడండి, విప్స్ వ్యాలెట్లో మీరు $1995 పే చేయాలి. కాబట్టి
ఇక్కడ మీకు గూగుల్ పే, ఫోన్పే అవన్నీ ఇచ్చారు. మీరు ఈ విప్స్ వ్యాలెట్కి ఇచ్చిన నెంబర్కే గూగుల్ పే ఉంటే మీరు ఇక్కడ నుంచి గూగుల్ పే సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ to pay button. టు Tap to activate. క్లిక్ చేస్తే మీకు ప్రైమ్ మెంబర్షిప్ అవుతారు మీరు. Back. సో బ్యాక్ వచ్చేసేయండి ఇప్పుడు. సో ప్రైమ్ మెంబర్షిప్ అవుతారు. ఇప్పుడు ప్రైమ్ మెంబర్షిప్ అవుతే మీకు ప్రాఫిట్ ఏంటి, లాస్ ఏంటి అది కావాలి కదా. ఓకే, అది కూడా చూపిస్తున్నారు మీకు. ఇక్కడే ఉంది మీకు టోటల్ చదువుకోవచ్చు. Tap to ఇక్కడ చూడండి 257. స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు దేనిపైన ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు చూడండి. ఇక్కడ special discount. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రైమ్ మెంబర్షిప్ అవ్వగానే మీకు 1000 షాపింగ్ పాయింట్స్ వస్తాయి. సో దానిలోంచి మీరు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు బ్రాడ్బ్యాండ్ రీఛార్జ్, Broadband recharge. Bus booking 0. Data card recharge. డేటా కార్డ్ రీఛార్జ్, E3 charge. Electricity. ఎలక్ట్రిసిటీ, Gas recharge. Gift card. Insurance. Landline 0. Insurance 0. Prepaid mobile recharge. Postpaid mobile recharge 0. Shopping 0.00% Vips wallet credit. చూసారా, ఇవన్నీ మనం ఇందులోంచి ఉపయోగించుకోవచ్చు అనమాట. Postpaid మీకు gas bill 0.0. మీకు 2% క్యాష్ బ్యాక్ ఉంటుంది. అండ్ అది కాకుండా మీకు షాపింగ్ చేస్తే మీకు 1 to 10% అంటే మీరు చేసిన ప్రోడక్ట్ని బట్టి అక్కడ 1 to 10%లో మీకు క్యాష్ బ్యాక్ అనేది మీకు లభిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు మనీ అనేది ఏం చేసుకోవచ్చు. ఈ క్యాష్ బ్యాక్ వల్ల కూడా మీకు మీ మనీ రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇక్కడ 7 రూపీస్ రోజు వస్తాయి కదా, ఆ మనీ మీకు మంత్లీ ఎంత అవుతుంది, అప్రాక్సిమేట్గా మనము 210 అవుతుంది అనుకోండి. ఒకవేళ మీరు మంత్లీ 199 రీఛార్జ్ చేసుకునే వాళ్ళకైతే మంత్లీ మీకు ఫ్రీ రీఛార్జ్ చేసుకోవచ్చు, ప్లస్ మీకు మనీ కూడా మిగులుతుంది 11 రూపీస్. ఓకేనా, సో ఆ విధంగా ఉంటుంది. ఆ 11 రూపీస్ మీరు 199 రూపీస్ అక్కడ పే చేస్తే మీకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది కదా. మళ్ళీ ఆ 11 రూపీస్ కాకుండా మీకు క్యాష్ బ్యాక్ వచ్చే మనీ కూడా ఇందులో ఉంటాయి. అవి నెక్స్ట్ సర్వీస్కి వాడుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీరు ఎంతో మనీ సంపాదించవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, కొన్ని సర్వీసెస్ అయితే దీంట్లో అప్డేట్ చేస్తారు ఇంకా, బట్ అప్డేట్ అయిన సర్వీసెస్ అయితే చాలా ఉన్నాయి. ఒక 2-3 మాత్రమే అప్డేట్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. CB 2.0%. SPC 5. SPC 3.0%. Broadband column 4. Tap to activate. ఒక్క నిమిషం వినండి. ఇక్కడ మీరు రీఛార్జ్ చేసుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ వ్యాలెట్లో 200 ఉన్నాయనుకోండి, మరి 210 ఉన్నాయనుకోండి, బట్ మీరు రీఛార్జ్ చేసేది ఎంత 399. అలాంటప్పుడు మీకు ఇంకా మనీ కావాలంటే ఇక్కడ చూడండి, యాడ్ మనీ ఉంది కదా, ఇందులోంచి మీ మనీ ఇక్కడ ఎంటర్ చేసి డైరెక్ట్ మీరు మీ మనీ ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. రీఛార్జ్ ఎలా చేసుకోవాలో మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. గూగుల్ పే, ఫోన్ పే అలా వాడే వాళ్ళకైతే ఇది చాలా యూజ్. CB 2.0%. Mobile row 1 column 1 in grid 4 rows 4 columns. Tap to activate. సో గూగుల్ పే, ఫోన్ పే యూజ్ చేసే వాళ్ళకైతే అలవాటు ఉంటుంది కాబట్టి డైరెక్ట్ ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ మొబైల్ రీఛార్జ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మీకు పోస్ట్ పెయిడా, ప్రీపెయిడ్. Not selected. Postpaid. Selected. Prepaid. Radio button. Enter mobile number. Enter operator. Enter amount. Edit box. సో ఈ విధంగా మీరు అన్ని ఎంటర్ చేసుకోవచ్చు. మా ప్యాకేజ్ ఎంతో మాకు తెలియాలంటే కూడా ఇక్కడ చూడండి, ఆర్ బ్రోస్ ప్లాన్స్ అని చూడండి ఇక్కడ. Or browse plans. Tap to activate. ఈ బ్రోస్ ప్లాన్స్ ని మీరు క్లిక్ చేస్తే మీకు మీ ప్లాన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు తెలిసిపోతుంది అనమాట. అండ్ ఈ విధంగా మనము ఈ విప్స్ వాలెట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనకైతే మొత్తానికైతే చాలా ప్రాఫిట్ ఉందని చెప్పొచ్చు ఇందులో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్ పే, ఫోన్ పే అవన్నీ వాడతారు కదా, సో ఇది కూడా మన ఇండియా తెచ్చిందనమాట. సో అదే టైప్ అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే మీరు గూగుల్ పే, ఫోన్ పే ఎలా ఉపయోగిస్తారో ఇది కూడా అలానే ఉపయోగించవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు ఈ అప్లికేషన్ అనేది ఉంటుందన్నమాట. అండ్ మీరు ఇందులో ఉన్న మనీ కూడా మీ బ్యాంక్లోకి సెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, సెండ్ మనీ. Tap to activate. సో సెండ్ మనీ, బట్ 10% మీకు కట్ అవుతుంది. 10% మాత్రమే కట్ అవుతుంది. బట్ వ్యాలెట్ టు వ్యాలెట్ అయితే ఫ్రీ అనమాట. ఇప్పుడు మీరు విప్స్ వ్యాలెట్ మీకుంది, మాకుంది అనుకోండి, డైరెక్ట్ విప్స్ వ్యాలెట్ టు విప్స్ వ్యాలెట్ ఫ్రీ అనమాట. ఓకేనా, సో ఎటువంటి మనీ కూడా కట్ అవ్వవు. సో ఈ విధంగా మనకి ఫుల్ ప్రాఫిట్ అయితే లభిస్తుంది. అయితే ఇప్పటివరకు మీరు యూజ్ చేశారు కదా బ్రదర్, మరి మీకు ఎంత వచ్చింది, అంటే మీకు వచ్చిందా, మీరు ప్రాఫిటా, లాసా, మీ మనీ రికవర్ అయ్యాయా, అవన్నీ డీటెయిల్స్ మీకు అవన్నీ తెలుసుకోవాలని ఉంది కదా. సో నాకు తెలుసు ముందే
మీకు అలాంటి డౌట్స్ వస్తాయి జాయిన్ అయ్యే కంటే ముందే అని. సో నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం గమనించండి, అవి కూడా చూపిస్తాను. బట్ మీ కింద జాయిన్ అయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళు రీఛార్జ్ చేస్తే వాళ్ళ నుంచి కూడా మీకు కమిషన్ వస్తుంది. వాళ్ళు రీఛార్జ్ చేసినా మీకు కమిషన్ వస్తుంది, ఎందుకంటే మీ కింద జాయిన్ అయ్యారు కాబట్టి. సో ఈ విధంగా కూడా మనకి ఫుల్ ప్రాఫిట్ అనేది ఇందులో ఉందని చెప్పచ్చు. సో ఓకే, ఇప్పుడు నా ఇన్కమ్ అంతా మీకు చూపిస్తాను. అంటే ఇన్కమ్ కాదు, జస్ట్ నేను ఎంత చేయగలిగాను. బట్ నేను నా వ్యాలెట్ని మీకు చూపిస్తాను. నాకు రోజు 7 రూపీస్ వస్తున్నాయా రాలేదా, నేను ప్రైమ్ మెంబర్షిప్ అయ్యానా లేదా చూపిస్తాను. ఓకేనా? సో లెట్స్ టు డే. సో ఇప్పుడు నేను నా విప్స్ వ్యాలెట్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో విప్స్ వ్యాలెట్ అయితే ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసిన తర్వాత లెట్స్ షో యూ ద డీటెయిల్స్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ ఒకటి చూపించాలనుకుంటున్నాను. నేను ఇప్పుడే మీకు లైవ్గా ఒకరిని ఇన్వైట్ చేసి చూపించాను కదా. సో ఇద్దరికి 50 వస్తాయని చెప్పాను కదా, 50 షాపింగ్ పాయింట్స్. మరి వాళ్ళకి వచ్చాయని చూపించాను, మరి నాకు వచ్చాయా చూడండి. ఎలా చెక్ చేస్తారు? అకౌంట్లోకి వెళ్తే మీకు తెలిసిపోతుంది కాబట్టి అకౌంట్లోకి వెళ్ళండి. సో అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, యాజ్ యూ కెన్ సీ షాపింగ్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి. సో ఇదన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, నాకైతే ఇక్కడ ఇన్కమ్ అయితే చాలా ఉంది. అది కాకుండా 90 రూపీస్ ఇక్కడ ఇందులో చూపిస్తుంది. అండ్ చూడండి, అఫిలియేట్ బ్యాలెన్స్ లో 90 రూపీస్ ఉన్నాయి. అండ్ వ్యాలెట్ బ్యాలెన్స్ లో 265 ఉన్నాయి. అండ్ షాపింగ్ పాయింట్స్ ఏమో 1200 ఉన్నాయి. సో ఈ విధంగా మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇప్పుడు నేను ఈ అఫిలియేట్ బ్యాలెన్స్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. సో అఫిలియేట్ బ్యాలెన్స్ అంటే ఏంటో కూడా నేను చెప్తాను, గమనించండి. అఫిలియేట్ బ్యాలెన్స్ అంటే మన కింద రీఛార్జ్ చేస్తారు కదా. సో వాళ్ళు రీఛార్జ్ చేస్తే మనకి ఇక్కడ పైసా యాడ్ అవుతాయి. అండ్ మనీ మనం లోడ్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇందులోకి వస్తాయి. ఇందులో నుంచి మనం వ్యాలెట్లోకి డైరెక్ట్ వ్యాలెట్లోకి వచ్చేస్తాయి. జస్ట్ మన కింద ఎవరైనా రీఛార్జ్ చేస్తే వాళ్ళు అఫిలియేట్ బ్యాలెన్స్లో వాళ్ళ మనీ యాడ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఆ 90 రూపీస్ ఉన్నాయి కదా. సో ఆ 90 రూపీస్ అఫిలియేట్ బ్యాలెన్స్తో మనం ఏం చేస్తామనంటే ఆ అఫిలియేట్ బ్యాలెన్స్ నుంచి మనము ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో అంటే ఇక్కడ చూడండి, అఫిలియేట్ బ్యాలెన్స్ ఉంది కదా. ఈ అఫిలియేట్ బ్యాలెన్స్లో 90 రూపీస్ ఉంది చూడండి. ఆ 90 రూపీస్ వచ్చేసి మనం వ్యాలెట్ బ్యాలెన్స్కి తెచ్చుకోవచ్చు అనమాట. సో అది కూడా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఆ విధంగా తెచ్చుకొని మన మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనం రీఛార్జ్ కూడా ఆటోమేటిక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, యాడ్ మనీ ఉంది కదా. యాడ్ మనీలోకి వెళ్ళిపోదాం. యాడ్ మనీ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, పేమెంట్ అమౌంట్ ఎంటర్ చేస్తున్నాను ఇప్పుడు నేను. సో పేమెంట్ అమౌంట్ ₹90 ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేను యాడ్ మనీ బటన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇక్కడ కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేయండి. కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేశాక ఇక్కడ నేను మనీ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నాకు 2 ఆప్షన్స్ వచ్చాయి పైన. పేమెంట్ చూడండి, పేమెంట్ గ్యాట్వే, అఫిలియేట్ బ్యాలెన్స్. సో ఇప్పుడు నేను అఫిలియేట్ బ్యాలెన్స్ లో ఉన్న మనీ ఎలా తెప్పించుకోవాలో చెప్తున్నాను. సో అఫిలియేట్ వ్యాలెట్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఓల్డ్ సెలెక్ట్ అయ్యింది. జస్ట్ న్యూ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు కంటిన్యూ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, సక్సెస్, విత్డ్రా బ్యాలెన్స్ సక్సెస్ఫుల్లీ, ఓకే బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బ్యాక్కి రండి, మళ్ళీ అకౌంట్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ స్కిప్ క్లిక్ చేస్తున్నాను. సో నౌ ఐల్ గో టు అకౌంట్. సో అకౌంట్ ని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, అఫిలియేట్ బ్యాలెన్స్ 0 పాయింట్ లో
ఉన్నాయి, అంటే అఫిలియన్ బ్యాలెన్స్లో నాకేం లేవు. బట్ ఇక్కడ చూడండి వ్యాలెట్ బ్యాలెన్స్ ఇంతకుముందు ఎంత ఉండే. 355.34. సో ఇందులో ఇంతకుముందు 200 ఎంత ఉండే కదా. సో ఇప్పుడు మనకి 355కి వచ్చేసాయి. సో అంటే నేను 90 రూపీస్ ఇందులోకి డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. సో ఈ విధంగా అనేది మన ఇన్కమ్ అనేది మనము ఇందులోకి సెండ్ చేసుకోవచ్చు అనమాట. సో అఫిలియన్ బ్యాలెన్స్ ఈ విధంగా వాడుకోవచ్చు అనమాట. ఆ 40 పైసా కూడా మనం ఇందులోకి తెప్పించుకోవచ్చు. బట్ మనకి రూపీస్ అయ్యేంత వరకు అందులోనే ఉంచాల్సి వస్తుందన్నమాట. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ నౌ. ఇప్పుడు మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఈరోజు మీతో పంచుకోవాలనుకున్నాను. సో చూసేసారు కదా, ఈ విధంగా మనం ఈ విబ్స్ వాలెట్ అనేది ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అనేది మీ ముందుకు తెస్తూ ఉంటాము. ఐ హోప్ యూ ఆల్ మీ అందరికీ టాపిక్ నచ్చింది అనుకుంటున్నాను. సో మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ప్లీజ్ మా వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకనూ మీ అందరు ఇస్తున్న సపోర్ట్ని బట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అది కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుందన్నమాట. సో వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై, సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ టాపిక్.